జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను అనుకోని మీరు అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే 2 జనవరి న్యూ ఇయర్ అయితే మొత్తానికి అందరు మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటాను. సో మొత్తం న్యూ ఇయర్కి సంబంధించి నేను ఏమేమి చేసినానో సో ఆ బ్లాగ్ గిన వస్తుంది. ఆ ఫుల్ డే బ్లాగ్ అయితే తీయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది అనేది నేనైతే యాక్చువల్గా 31st రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇదైతే మీకు 1 జనవరి ఆర్ 2 జనవరి రోజు అయితే ఈ వీడియో అయితే మీకు అందిస్తాను. సో మొత్తానికి అయితే చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో గణేష్ మహారాజ్ అయితే. సో మొత్తానికి మనమైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాను, అప్లోడ్ చేసినాను. సో దాంట్లో మన ఛానల్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయని దాని గురించి మాట్లాడినాను. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే ఇయర్లో లాస్ట్ వెడ్నెస్డే. సో ఈరోజు అయితే నేనైతే మన గణేష్ మహారాజ్ సంబంధించి స్నానం అయితే చేపిస్తాను. సో మీకైతే చాలామందికి తెలిసే ఉంటుంది, మనలో చాలా వీడియోస్లో అయితే మనం వెనస్డేకి గణేష్ మహారాజ్ సంబంధించి స్నానం అయితే చేపిస్తామని, అంటే క్లీన్ అక్కడ ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాని స్నానం చేపిస్తామని మీకు చెప్పే ఉంటాను. అండ్ అలాగే ఈరోజు అయితే మేమైతే ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఆ స్వీట్ పేరు ఏంటి అంటే గాజర్ కా హల్వా అని చెప్తారు. సో క్యారెట్తో చేసే ఒక స్వీట్. సో అది ఏ విధంగా చేస్తారు అది మీకైతే వీడియోతోని దాని ప్రాసెస్ అయితే చూపెడతాను. సో ఈరోజు అయితే 31 డిసెంబర్ అని అదైతే మేము చేస్తున్నాము. సో మొత్తానికి అయితే అందరైతే ఆ రెసిపీ కింద చూసేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా గాజర్ కా హల్వా అనేది ఈ పేరు అనేది విన్నరా? అండ్ అలాగే ఈ స్వీట్ అయితే ట్రై చేస్తారా? అంటే ఒక డెజర్ట్ ఉంటుంది, హల్వా టైప్ అయితే క్యారెట్తో అయితే ప్రిపేర్ చేస్తారు. సో చెప్తే అర్థం కాదు, జస్ట్ మీకు చేసుకుంటానే ప్రిపేర్ చేసుకుంటా మొత్తం అయితే రెసిపీ అనేది చూపెడతాను. సో అలా అనేసి అందరైతే ఈ వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అండ్ అలాగే ఒక్కసారి అయితే మన ప్రీవియస్ లాస్ట్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో ఆ వీడియోలో అయితే నేను మీకు చూపెడతాను. సో మనం 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఛానల్కి సంబంధించి సో దాని గురించి మాట్లాడుకున్నాము. సో ఒక్కసారి తొందరగా మనకి ఛానల్ మీద ఉన్న కొన్ని వీడియోస్ అయితే అందరూ విజిట్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఇప్పుడు మాట్లాడాలంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందరైతే వీడియోకి స్టార్టింగ్ అని లైక్ చేసి షేర్ కొట్టేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే నేనైతే ముందుగా క్యారెట్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాతకి ఆ క్యారెట్స్ని అయితే మంచిగా అయితే వాష్ చేసినాను. దాని తర్వాతకి అయితే మనం దాన్ని మొత్తం అయితే ఈ విధంగానే సో దీన్ని గ్రైండ్ చేయడం అయితే చెప్పలేము. సో దీన్ని ఈ విధంగా క్రష్ చేస్తున్నాం. సో దీంతోనైతే మనం దీంతోనే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తాము. సో దీన్ని అయితే ఇంకోటిసారి మళ్ళీ 2 టైమ్స్ అయితే వాష్ గిన చేయాలి. సో మొత్తం అయితే ప్రాసెస్ చూసేయండి. మొత్తానికి గైస్ సో ఇప్పుడు అయితే మీరు చూసినారు కదా. సో క్యారెట్ అనేది నేను మొత్తం కడిగిన దాన్ని మొత్తం గ్రీటింగ్ అయితే చేసినాను. సో దీన్ని ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం గ్రీటింగ్ క్యారెట్ అంటే దీని అయితే ఇంగ్లీష్లో గ్రీటింగ్ అని చెప్తారు. సో మొత్తానికి చిన్న ఈ విధంగా అయితే వీటిని చేసేసినాము. సో ఇప్పుడైతే దీంతోనైతే ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేయడానికి పోతున్నాను చెప్పినాక. సో గాజర్ కా హల్వా. సో దీనిలో మిల్క్ గిన యాడ్ అవుతుంది, అండ్ అలాగే గీ గిన యాడ్ అవుతుంది, అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ గిన యాడ్ అవుతున్నాయి, అండ్ అలాగే షుగర్ కానీ. సో ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ అవుతాయి కదా. సో అవి ఏ విధంగా అయితే మీకైతే మొత్తం అయితే వీడియో డీటెయిల్తో అయితే చూపెడతాను. ఇది వీడియోలో అయితే అంతా అయితే మీకు డీటెయిల్తో అయితే చూపెడతాను. సో ఏ విధంగా ఇదంతా ప్రిపేర్ చేస్తారు సో డీటెయిల్తో చూడడానికి మొత్తం అయితే లాస్ట్ అయితే చూసేయండి. మొత్తానికి అయితే చూసుకోవచ్చు స్టవ్ మీద అయితే మేము కడాయి పెట్టినాం. దాని తర్వాత అయితే దీంట్లో మిల్క్ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నాం. సో మీరైతే A2 మిల్క్ అయితే యూజ్ చేయండి. సో దీంతోనైతే మిల్క్కి థిక్నెస్ మంచిగా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు థిక్నెస్ అయితే ఎంతో మంచిగా అయితే ఉంది. సో ఈ మిల్క్ అనేది మొత్తం కుక్ అయిపోయి సగం అయితే అయిపోవాలి. దాని తర్వాతకి దీంట్లో అయితే క్యారెట్ అయితే యాడ్ చేయాలి. సో మొత్తానికి అయితే మిల్క్ అయితే మొత్తం సగం అయిపోయింది. సో దీంట్లో అయితే ఇప్పుడు మెల్లమెల్లగా క్యారెట్స్ అయితే అన్నీ యాడ్ చేయాలి. ఇదైతే మనం ముందుగానే మొత్తం చిన్నగా క్రష్ అయితే చేసుకున్నాం కదా. సో అవన్నీ దీంట్లో యాడ్ చేసేస్తే దాని తర్వాతకి దీన్ని మిక్లో అయితే మొత్తం కుక్ చేయాలి. 1 టైం అయితే మిక్లో కుక్ చేయాలి క్యారెట్ని. సో దాని తర్వాతకి అయితే 1 టైం గీలో గిన క్యారెట్ని అయితే కుక్ చేయాలి. సో దాని తర్వాతకి దీంట్లో షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే మీకు చూపెడతాను. సో ఇంతసేపటి నుంచి అయితే క్యారెట్ని అయితే మనం మిల్క్లో అయితే కుక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే దీంట్లో గీ అయితే యాడ్ చేయాలి, నెయ్యి. సో నెయ్యి అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాం మొత్తానికి అయితే. సో దాని తర్వాత అయితే
ఒక్కసారి దీన్ని మొత్తం నెయ్యిలోకి కుక్ చేయాలి. సో దాని తర్వాత అయితే షుగర్ అయితే యాడ్ చేస్తే ఇదైతే 100% కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే చూస్తున్నారుగా. సో మీట్లో కుక్ అయిపోయినాక ఇది స్ట్రక్చర్ అనేది ఏ విధంగా అయితే వచ్చింది. సో గీలగిన ఈ విధంగానే మొత్తం మంచిగా అయితే కుక్ చేసుకోవాలి కదా దీన్ని. సో కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో గైస్ మొత్తానికి గీలో గిన్నె కుక్ అయిపోయినాక దీంట్లో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. సో మొత్తానికి అయితే షుగర్ గిన్నె మేమైతే యాడ్ చేసేసినాం. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా. సో 100% అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మొత్తం టోటల్లీ ఆరెంజ్ కలర్లో ఎంత మంచి స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. సో ఇదే అయితే మన గాజర్కా హల్వా. సో 100% అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే వీడియోలో అయితే ఇంతే కదా. మొత్తానికి మీ అందరికీ వీడియోలో అనిపించింది అందరైతే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే ఈ వీడియో అనేది సెకండ్ రోజు అయితే వస్తుంది. కానీ ఈ వీడియో అయితే ఇది ఇప్పుడైతే ప్రస్తుతం 1 జనవరి అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఆల్రెడీ మనం విష్ చేసాము. అండ్ అలాగే న్యూ ఇయర్ రోజు అయితే నిన్న ఒక పోస్ట్ కింద వచ్చింది కదా. సో అందరైతే ఆ పోస్ట్కి చెక్అవుట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మొత్తానికి వీడియోలో అయితే ఇంతే కదా. వీడియో నచ్చిన వాళ్ళందరూ అయితే వీడియోకి లైక్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అందరైతే నాకు 2026లో ఈ విధంగానే సపోర్ట్ అయితే చూపెట్టుకుంటాం. ముంగటైతే వెళ్దాము. మొత్తానికి అయితే 2 ఇయర్స్ మన యూట్యూబ్ జర్నీలో అందరైతే చాలా మంచిగా అయితే సపోర్ట్ చూపెట్టినారు. సో ఈ ఇయర్ కింద అంతే మంచిగా అయితే సపోర్ట్ చూపెట్టండి. సో మొత్తానికి అయితే మీరందరికీ ఏమైనా వర్క్ చేస్తే ఆ వర్క్స్లో మీకు తప్పకుండా సక్సెస్ అనేది దొరుకుతుంది. సో అందరైతే మన ఛానల్కి వీడియోకి లైక్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. సో అందరితో తొందరగానే మన ఛానల్ మీద 30K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చెప్పేయండి కదా. సో ఇదైతే మీరు చాలా చిన్న టార్గెట్. సో అందరైతే తప్పకుండా తొందరగానే కంప్లీట్ చేసేయండి. మొత్తానికి మన గణేష్ మహారాజ్ వర్క్స్ కింద మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి ఏదో ఒక చిన్న వేరే వర్క్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. వర్క్స్ అనేవి ఒక కొత్త ప్రాజెక్ట్ మీద అయితే వర్క్స్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మాటలా ఉంటాయో ఈ వీడియోలో అయితే ఇంతే కదా. మొత్తానికి చూసేసినాక ఈ గాజర్కా హల్వా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని. సో ఎవరెవరికి అయితే ఇది రెసిపీ ఆల్రెడీగా ట్రై చేశారు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. అండ్ అలాగే అది ఎవరెవరైతే ట్రై చేయలే వాళ్ళకి తప్పకుండా ట్రై అయితే చేసేయండి. అయితే అలాగే అందరైతే మంచిగా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనుకుంటాను. సో మొత్తానికి అయితే 2026 అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఈరోజు అయితే 1 జనవరి ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ వీడియోలో అయితే ఒక 1 డే టైం పడుతుందని చాలా మందికి తెలిసి ఉంటుంది. మనం ఆల్రెడీగా ఛానల్ మీదగానే చెప్పాము. అంటే అది ఒక ఎడిటింగ్కి సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ ముందు రికార్డ్ చేయాలి. సో దాని తర్వాత ఎడిటింగ్ చేయాలి. సో వన్స్ అగైన్ అందరైతే వీడియోకి నచ్చితే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సో అందరైతే గాజర్ కావాలి తప్పకుండా ట్రై చేయండి గైస్. టాటా బాయ్ బాయ్.